పక్కన పెడతాం. ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం విషయంలో అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాళేశ్వరం మీ చేతికే వచ్చింది, సిబిఐ చేతికి ఇచ్చారు, మరి కేంద్రం ఏం చేస్తుంది? కళ్యాణ్ గారు ఏటీఎం గా మారింది అని అమిత్ షా లాంటి వాళ్ళు అన్నారు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో కుంభకోణం, కాళేశ్వరంలో అవినీతే జరగలేదని మీ ఎంపీ ఈటెల రాజేందర్ స్వయంగా నా ఇంటర్వ్యూలో ఇక్కడే చెప్పారు. అందులో అవినీతి అనేది తప్పు అని. కళ్యాణ్ గారు, నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు కదా. కాళేశ్వరంలో మరి ఘోష్ గారు కమిటీ వేశారు కదా. వాట్ ఈస్ ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా 1,00,000 కోట్ల రూపాయల మట్టుగా ఇచ్చిండు కదా. మరి 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పిన రేవంత్ రెడ్డి కేవలం 9,000 కోట్ల కన్ఫైన్ అయ్యి ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లర్స్ కి వచ్చిన క్రాక్ మీద మాట్లాడుతున్నాడు, టెక్నికల్ ఇష్యూస్ మీద మాట్లాడిండు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా కరప్షన్ అనే అంశం పెట్టకుండా ఈరోజు దాన్ని పీసీ ఘోష్కి ఇచ్చారు. అంటే పీసీ ఘోష్ పర్వ్యూ ఏంటంటే ఓన్లీ టెక్నికల్ గా మీరు చేయండి, కరప్షన్ కారణాలు ఏంటో తెలుసుకోండి తప్ప కరప్షన్ అనే అంశం మీద అక్కడ వారికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో అవకాశం ఇవ్వలేదు. అదే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఈరోజు సిబిఐకి ఇచ్చారు. పీసీ ఘోష్ కమిటీని సిబిఐకి ఇచ్చాడు, కానీ మొత్తం 1,00,000 కోట్ల మీద అవినీతి మీద పీసీ ఘోష్ కమిటీ పై ఆల్రెడీ కోర్టులో ఉంది పెండింగ్, అది కూడా ఇవ్వలేదు. యాక్చువల్ గా ఎన్డీఏసీ రిపోర్టే ఇచ్చారు సిబిఐకి, ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు మరి 1,00,000 కోట్ల కుంభకోణం మీద ఎందుకు ఇవ్వట్లేదండి? ఈ రోజు కేవలం ఆ బాల్ మా కోర్టు వేసామని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా. ఈ రోజు 1,00,000 కోట్ల కుంభకోణం గురించి ఎక్కడ మాట్లాడాడు? ఈ రోజు ధరణి విషయం ఎక్కడ మాట్లాడాడు? ఈ రోజు ఈ కార్ రేసింగ్ అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు మాట్లాడతారండి? ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు కేవలం ఈ రోజు ఊకే టైం పాస్ చేస్తా ఉన్నాడు కదా, మరి అదెందుకు ఇవ్వడండి? అదెందుకు సిబిఐకి ఇవ్వడండి? అదెందుకు దాని గురించి ఎందుకు మాట్లాడండి? ఈరోజు కేవలం వీటిని ముందు పెట్టి అడ్డం పెట్టేసి ఎదుటి వాళ్ళని భయపెట్టి ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతూ బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ గతంలో చేసిన ఆరోపణల మీద కానీ, గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద ఇయ్యటి వరకు అయినా ఒక నిర్ధారణకు రావాలన్న ఉద్దేశం లేదు. బికాజ్ ఆయనకు తెలుసు ఏం జరిగిందో, ఆయన ఏ రకంగా దాన్ని సెటిల్ చేసుకుంటున్నాడు తప్ప ప్రజాక్షేత్రంలో ఈ జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాలా, ఇది పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావాలన్న ఆలోచన వారికి లేనే లేదు. ఈ రోజు నేను అనేకమైనటువంటి అంశాలు మీరు కరప్షన్ విషయం మాట్లాడినారు కాబట్టి చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం నిన్న ఇప్పటి వరకు ఎన్ని జీవోలు ఆయన తీశాడో ఒక్క జీవో అన్న పబ్లిక్ డొమైన్ ఉందండి. అన్ని ఇది కూడా హిల్ట్ పాలసీ జీవో ఎట్లా బయటకు వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నాడు తప్ప, లేకుంటే ఇది సీక్రెట్ గా నేను క్లోజ్ చేసుకునేవాడిని, ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా పబ్లిక్ అయింది కాబట్టి నేను చేసుకోలేకపోతున్నాను బాధపడుతున్నాను తప్ప దీని గురించి ఇలాంటి ఎన్నో అనేకమైనటువంటి జీవోలు ఈరోజు ఒక రోజు వస్తే గంట సేపట్లో జీవో పేపర్ చింపేస్తారు, పనులు జరిగిపోతాయి. సో కాదు మహేశ్వర్ రెడ్డి గారు, ప్రభుత్వం అనేది ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. అభివృద్ధి పని, ప్రజా సంక్షేమమా, ఏదో కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉండాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని అయితే బీజేపీ లేకుంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుంటే ప్రభుత్వం ఎలా ముందుకోవాలి? అంటే ఇప్పుడు ప్రజలకు పాలసీ అడ్డుకుంటారు, మూసీ అంటే అడ్డుకుంటారు, లేదంటే అక్కడ గ్లోబల్ సమ్మిట్ పెడితే అది ఫేక్ సమ్మిట్ అంటారు, అది ఏం లేదంటారు. అసలు ప్రభుత్వానికి సహకారం ప్రతిపక్షాలు ఇవ్వాలా వద్దా? మీరు ప్రజలకు పనికొచ్చేటువంటి ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు. ఏం చేశారు చెప్పండి? హిల్ట్ పాలసీ గురించి నేను మాట్లాడిన సమాధానం చెప్పమనండి. హిల్ట్ పాలసీ రోజు అది భూకుంభకోణము 6,629,000 కోట్ల రూపాయల భూకుంభకోణం అని నేను ఆధారాలతో సహా బయట పెడితే దాని గురించి ఇప్పటివరకు ఆయన మాట్లాడాడు. ఈరోజు మరి అనేకమైనటువంటి ఆరోపణలు మీరు చెప్పినటువంటి ఆ సమిట్ మరి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ ఇప్పటి వరకు మరి రాష్ట్రానికి నిధులు వచ్చినాయా, పెట్టుబడులు వచ్చినాయా, ఏమొచ్చినా వైట్ పేపర్ తీయమనండి. కేవలం ఒక హైప్ తీసుకురావడము, ఒక ఫోటో సెషన్ చేయడము, ఒక కార్యక్రమం చేయడము, ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప, లేకుంటే ఆయనకు ఎప్పుడో మనుషులు ఉన్న డిజైర్ బయటకు పెట్టడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరినో మెషిన్ తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు ఫుట్బాల్ ఆడించి 100 కోట్లు ఖర్చు పెట్టడం తప్ప ఈ రాష్ట్రానికి ప్రయోజనపడేటువంటి ఏ కార్యక్రమం తీసుకొచ్చాడు, ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చాడు, ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానీకానికి, మహిళలకు, యువకులకు, విద్యార్థులకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండు. చివరకు బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సైతం ఈరోజు తుంగలో దొక్కేసి ఆ రోజు ఎన్నికల్లో వాడుకొని ఈరోజు ఆ ఎన్నికల్లో ఓటు సంపాదించుకొని గద్దెనెక్కి ఈరోజు కనీసం బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కానీ హామీలు కానీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఈరోజు మరి
ఆయనకేమో రివర్స్ డిస్ట్రిబ్యూషన్ మంత్రుల కోసం చేయడానికి వేల కోట్ల రూపాయలు రివర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నిధులు వస్తాయట. కానీ ఈరోజు సర్పంచులు, మాజీ సర్పంచులు పాపం 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెట్టేసి వర్కులు చేసేసుకొని, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్లను నమ్ముకొని వర్కులు చేసుకొని ఈరోజు డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వారికి ఇవ్వడానికి నిధులు లేవట. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఈరోజు పాపము రిటైర్డ్ అయిన తర్వాత దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు పెళ్లిళ్ళు చేయాలనో లేకుంటే ఇంకేదన్నా బాకీలు కట్టుకోవాలనో ఆ రిటైర్డ్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశపడి ప్లాన్ చేసుకున్నటువంటి డబ్బులు ఈరోజు సంవత్సరాలు గడిచినా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు ఉద్యోగస్తులు ఇబ్బంది పెడతా ఉన్నది. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నది. ఈరోజు అనేక మంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నది. బడా కాంట్రాక్టర్లకు గంట సేపట్లో వాళ్ళకి నిధులు వస్తాయి, కానీ చిన్న కాంట్రాక్టర్లు 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు చేసినటువంటి కాంట్రాక్టర్ నిధులు రావడానికి డబ్బులు రావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన NREGS కూడా వీళ్ళు వాడుకొని మళ్ళీ వాటిని వారికి సమయం ఉన్నప్పుడు మళ్ళీ రియంబర్స్మెంట్ చేస్తా ఉన్నారు తప్ప డైరెక్ట్ గా కేంద్రం రిలీజ్ చేసిన వెంటనే మాత్రం ఇచ్చే